మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 16వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. నీ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము ఈ మాటలినుచున్న వారి ఎల్లరి జీవితములో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఎగిరిపోవుట అనగా అర్థము అక్కడ లేకుండా పోవుట. నీ జీవితంలో ఎక్కడైతే దుఃఖముందో, ఎక్కడైతే నిట్టూర్పు ఉందో అక్కడ లేకుండా ఎగిరిపోతాయని యేసయ్య తెలియజేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఏ విషయాల్లో నీవు ఏ పరిస్థితుల్లో నీవు దుఃఖాలతో మునిగిపోయి ఉన్నావో, ఏ కష్టాల గుండా నిట్టూర్పులు విడుస్తూ ఉన్నావో, నా యేసయ్య ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, అవి ఎగిరిపోతాయి అంటున్నాడు. సహోదరుడా, యేసయ్య చెబుతున్నటువంటి మాట శ్రద్ధగా ఆలకించు. శ్రద్ధగా నీ జీవితంలో నీవు ఆలకించే వ్యక్తిగా నీవు బ్రతికిన ఎడల ఆయన మాట నీ జీవితంలో నెరవేరుతుంది. దైవ గ్రంథములో నయోమి అని ఒక భక్తురాలు ఉంటుంది. తనకి 2 కోడళ్ళు ఉంటారు. ఆ 2 కోడళ్ళకి కూడా ఆ తల్లిగారైనటువంటి నయోమి గారు వివరించి చెప్తా ఉంది తన దేవదేవుణ్ణి గూర్చి. అయితే 2 విన్నారు, కానీ ఒకరే అనుసరించారు. 2 ఇని ఒకరెందుకు అనుసరించారు అంటే, ఇన్నాను అన్నని విననట్లుగా ఉన్నారు. ఈరోజు ఈ ఉదయకాలం ముందు నీ జీవితంలో ఈ మాట కూడా విననట్లుగా నీవు బ్రతికితే ఓర్ఫావలే నీ జీవితం అయిపోతుంది. 2వ కోడలు నయోమి, 2వ కోడలు పేరు రూతు. ఆ రూతు అయితే ఇన్నటువంటి మాటను బట్టి ఆయనను వెంబడించింది. అక్కడ నుండి ఎగిరిపోయాయి. మోయాబు దేశంలో ఉన్నది బంధు జనాంగం లేనిది తనను ఎగిరిపోయింది. అక్కడ నుండి మోయాబు దేశము నుండి ఇజ్రాయేలు దేశమునకు వచ్చినప్పుడు తన జీవితంలో తన ఒంటరితనం ఎగిరిపోయింది. తనకున్నటువంటి నిందలు ఎగిరిపోయాయి. తనకెదురైనటువంటి అవమానాలు ఎగిరిపోయాయి. తన జీవితంలో తాను అప్పటి వరకు ఎప్పుడు ఊహించనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవదేవుడు తనకు అనుగ్రహించాడు. సహోదరి, సహోదరుడా, నీవు కూడా నేటి ఉదయకాలం ముందు ఈ మాటలు విననట్లుగా కాక విన్న మాటను అనుసరించి ఆయన చెప్పే మాట యందు లక్ష్యముంచి ఆ మాటను వెంబడించి బ్రతికే వ్యక్తివైతే నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరమైనటువంటి వ్యక్తిగా దేవదేవుడు నిలుపుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక అట్టి దేవదేవుని హృదయపూర్వకముగా అంగీకరించు, హృదయంలో చేర్చుకో. ఆయన చెబుతున్న మాట యందు లక్ష్యముంచి ఆయనకు లోబడి ముందుకు కొనసాగు కృపస్థితి దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ఆశీర్వాదము, దీవెన, కృప అనుగ్రహించి బలపరిచి భద్రపరిచి తండ్రి వారి దగ్గర ఉన్నటువంటి దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవునట్లు చేసి నడిపించి సహాయమును చేసి బలపరచమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన సన్నిధితో సదాకాలం తోడైండి వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక.